తాడే పామైతది అరటి పండు తిన్నా పన్నిరుగుతుంది ఏం చేద్దామన్నా కాలం కలిసిరాదు గాచారం బాగలేకపోతే గాలికి పోయే కంపలన్నీ మన తలకాయకే చుట్టుకుంటాయి ఇగో గిట్టనే ఉన్నది ఇప్పుడు ఓ లీడర్ అమ్మ పరిస్థితి ఓ దిక్కు పార్టీ లీడర్లు నోటీసులు అంటుర్రు ఇంకో దిక్కు కన్నబిడ్డ తగ్గేదేలే అంటుంది పెద్ద పర్షానే వచ్చి పడ్డది పొర్రి అక్కకు ఇక చూడుర్రి ముచ్చటేందో ఏది ముట్టుకున్నా షాట్ కొట్టినట్టు మంత్రి సురేఖక్కకు సాకుల మీద సాకులు తలగవచ్చినాయి కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ మరి లేకపోతే ఒకటి తప్పితోగటి నెలకో పంచాది అక్కని ఎంటాడితేనే ఉన్నాయి ఇప్పుడు మొన్న రేవంత్ సార్ పరకాల పోవుడు అక్కడ మీటింగ్ లో మళ్ళా రేవూరికే ఎమ్మెల్యే టికెట్ అనుడు దానికి సురేఖక్క బిడ్డ సుస్మిత బయటికి వచ్చి సీఎం సారికే సూటి పెట్టుడు ఇట్లా ఎటో తిరుగుతాంది రాజకీయం కూత ఉడుకుతాంది అయితే సుస్మితక్క ముచ్చట్లు చేయబట్టి సురేఖక్కకు నోటీసులు ఇచ్చిండ్రట చేయి పార్టీ పేద మనుషులు గట్లా మాట్లాడితే ఎట్లా నువ్వే ఏం చెప్తావో చెప్పిగా అన్నట్టు అడిగినరాట అయితే మాట్లాడింది ఇంటి ఆడబిడ్డనే గాని ఆమె ముచ్చట్లకు తనకు ఎటువంటి సంబంధం లేదన్నట్టే ఉన్నదట సురేఖక్క ముచ్చట ఇక అట్లుంటే మంత్రి మేడం కూతురి అయినా సరే సుస్మితక్కకు చేయి పార్టీ సభ్యత్వం లేదు అందుకే ఆమెకు కాకుండా సురేఖక్కకు నోటీసులు ఇచ్చారు పేద మనుషులు ఇంకో దిక్కు సుస్మితక్క ముచ్చట్ల మీద చేయి పార్టీ మహిళా లీడర్లు తాపకోళ్ళు మైకుల ముంగటికి వచ్చి గట్టిగానే అరుచుకుంటారు. అసలు సభ్యత్వం లేనావిడ మా పార్టీ గురించి నువ్వెవరు మాట్లాడడానికి అడుగుతున్నా కొండ సురేఖక్క వరకే లిమిట్ అది నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత లేదు. మా సురేఖక్క అంటూ మహిళా మంత్రిగా ఆమెకు అంతగా గౌరవిస్తుంటే ఇప్పుడు ఆమె కూతురుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం మాత్రం మంచిది కాదు. సుష్మిత పటేల్ ఆమె ఇంకా పటేల్ పటివారి వ్యవస్థ ఇంకా అట్లా కొనసాగుతుందన్న ఊహల్లో ఉన్నట్టుంది అనిపిస్తుంది ఆమె మాటలు చూస్తుంటే. నువ్వు అనుకుంటూ మాట్లాడడం అది సంస్కృతి కాదు సాంప్రదాయము కాదు. మరి ఏ సంస్కృతి ఏ సాంప్రదాయంలో పెరిగినవమ్మా నువ్వు అని నేను అడుగుతున్నా. ఒక్క మహిళా లీడర్లే కాదు క్రమశిక్షణ కమిటీలో ఉన్న సార్లు చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు అందరు కోపానికి వస్తున్నారు. ముఖ్యమంత్రిని పట్టుకొని గట్టెట్టంటారని పొట్టు సాపిస్తుండ్రు. మరి ఇక ఎక్కడి దాకా పోతుందో వ్యవహారంగానే అటు ఇటు తిరిగి మళ్ళోసారి మంత్రి సురేఖక్క ఇరుకున పడ్డది కదా అనుకుంటారు చాలా మంది. చూసుకుంటూ పోవాలి ఏమవుతుందో.